మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నెల 9న పోలింగ్ జరిగిన బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల ఫోటోలు తారుమారు కావడంతో ఈసీ దానిని రద్దు చేసి ఇవాళ ఓటింగ్ నిర్వహిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 12 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23,789 మంది ఓటర్లు తేల్చనున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది బీజేపీ. యూపీ నూతన సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 2:15 లక్నోలోని కాన్షీరామ్ మెమోరియల్ గ్రౌండ్లో ఘనంగా జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. సీఎం రేస్లో చివరికంటూ నిలిచిన కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్నాథ్ సింగ్, మనోజ్ సిన్హా, దినేష్లు వీరి పేరు కూడా గట్టిగా వినిపించిన చివరకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఆదిత్యనాథ్కే దక్కింది. యోగి ఆదిత్యనాథ్ 26 ఏళ్ల వయసులోనే ఎంపీ అయ్యారు. గోరఖ్పూర్ నుంచి వరుసగా 5 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. హిందుత్వవాదమే ఆయన అజెండా. బీజేపీలో ఫైర్ బ్రాండ్ కూడా. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తాను చెప్పాల్సింది సూటిగా చెప్తారు. ఆవేశపూరిత ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన యోగి ఆదిత్యనాథ్ హిందూ యువవాహిని స్థాపించి నడుపుతున్నారు. సంఘ్ పరివార్ ఆశీస్సులు మెండుగా ఉండడంతో సీఎం పీఠాన్ని అధిష్ఠించనున్నారు. సీనియర్స్ ను కాదని 45 ఏళ్ల సాధువు, అతివాది అయిన యోగి ఆదిత్యనాథ్ను ఏరికోరి యూపీ సీఎం పీఠంపై ఎందుకు కూర్చోబెడుతోంది బీజేపీ? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దీని వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. హిందుత్వ అజెండాకు కట్టుబడి ఉన్నామనే సంకేతాల్ని దేశవ్యాప్తంగా పంపేందుకే యోగిని అందలమెక్కిస్తోంది బీజేపీ. ఎన్నికల వేళ మోడీ వ్యూహాలకు కొనసాగింపుగా హిందూ ఓట్లు చీలకుండా భవిష్యత్తు ఓటు బ్యాంకు పెంచుకోవడానికి ఆదిత్యనాథ్ వంటి అతివాదికి పగ్గాలు అప్పగించడం బెటర్ అని డిసైడ్ అయ్యారు కమలనాథులు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ లక్నో వెళుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలంటూ చంద్రబాబును బీజేపీ ఆహ్వానించింది. మధ్యాహ్నం 12:45 లక్నో చేరుకోనున్న చంద్రబాబు కాన్షీరామ్ మెమోరియల్ గ్రౌండ్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణలో సిపిఎం పాదయాత్ర ఇవాళ్టితో ముగియనుంది. సామాజిక న్యాయం కల్పించడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు మరో 9 మంది 153 రోజుల క్రితం ఇబ్రహీంపట్నంలో యాత్ర మొదలుపెట్టారు. 4200 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర ఇవాళ సరూర్ నగర్ కు చేరుకోవడంతో ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ సమర సమ్మేళన సభ జరగనుంది. దీనికి భారీ ఏర్పాట్లు చేశారు కామ్రేడ్లు. రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్లు మళ్లీ సమ్మెబాట పడుతున్నారు. దీంతో ఢిల్లీ వెలుపల మెట్రో రైల్ సేవలను ఇవాళ రాత్రి నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డిఎంఆర్సీ ప్రకటించింది. సోమవారం నుంచి తమ సమ్మెను ఉధృతం చేయనున్నట్లు జాట్ నేతలు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత సెంట్రల్ ఢిల్లీలో 12 మెట్రో స్టేషన్లు కూడా మూతపడతాయని, ఇంటర్చేంజ్ సదుపాయం మాత్రం అన్ని చోట్ల అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ ప్రకటించింది. ఏపీని దేశంలోనే నెంబర్ 1 చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా ఉప్పాడ మండలం గోళ్లపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు చంద్రబాబు. ఎస్టీ బాలుర పాఠశాల, ముస్లిం మైనారిటీ స్కూల్, ఐటీఐ కాలేజ్, రవాణా శాఖ భవనాలకు శంకుస్థాపన చేశారు. 2018 నాటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కరువును తరిమికొడతామన్నారు సీఎం. వైసీపీ విమర్శల్ని తిప్పికొట్టిన బాబు కేంద్రంతో ఘర్షణ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
నవ్యాంధ్ర రాజధానిలో సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలో కొండచిలువ కలకలం సృష్టించింది. వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో కొండచిలువ సంచరించడం భద్రతా సిబ్బందిని ఉలిక్కిపడేలా చేసింది. కృష్ణానది ఒడ్డున కరకట్టకు ఆనుకొని చంద్రబాబు నివాసానికి రహదారిని ఎంతగా తీర్చిదిద్దినా ఇప్పటికీ అక్కడ గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. దీంతో తరచూ విషసర్పాలు కంటపడుతున్నాయి. ఇప్పుడు కొండచిలువ కనిపించడంతో దానిని పట్టుకుని మంగళగిరి అడవుల్లో వదిలివేశారు. ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 చోట్ల టీడీపీదే విజయమంటున్నారు ఆ పార్టీ నేతలు. మొత్తం 9 స్థానాలకు 6 ఏకగ్రీవంగా గెలుచుకుంది టీడీపీ. ఎన్నికలు జరిగిన 3 జిల్లాల్లోనూ గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ నేతలు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు గౌరు వెంకట్రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డిల శిబిరాల్లోని కొన్ని ఓట్లు తమకే పడ్డాయని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి మరణం తర్వాత జగన్ వైఖరితో వైసీపీ శ్రేణులు విసిగిపోయారంటూ లెక్కలేస్తున్నారు టీడీపీ నేతలు. యూపీలో రుణమాఫీపై కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ లోక్సభలో చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. జనసేనాని పవన్ కళ్యాణ్, మంత్రి కేటీఆర్ బీజేపీ వైఖరిపై విరుచుకుపడడంతో బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. యూపీకి కేంద్రమే నిధులు ఇస్తుందని ఎక్కడా అనలేదన్నారు కిషన్ రెడ్డి. రుణమాఫీతో కేంద్రానికి సంబంధం లేదన్న వెంకయ్యనాయుడు ఉత్తర దక్షిణ భేదాభిప్రాయాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి. వేములవాడ మండలం తిప్పాపూర్లో 100 పడకల ఆసుపత్రి, డబుల్ లైన్ రోడ్డు, మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలకు మంత్రులిద్దరూ భూమి పూజ చేశారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందిస్తామని ప్రకటించారు మంత్రులు. తెలంగాణ బడ్జెట్లో యాదవుల అభివృద్ధి, సంక్షేమానికి సముచిత స్థానం కల్పించారంటూ ప్రశంసలొస్తున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు యాదవులు. సికింద్రాబాద్ తాడ్బండ్లో టీఆర్ఎస్ సీనియర్ నేత వేణుగోపాల్ నివాసంలో కేసీఆర్ చిత్రపటానికి అభిషేకాలు చేశారు. అంతకుముందు జంట నగరాలకు చెందిన యాదవులు తెలంగాణ ప్రభుత్వానికి జై కొడుతూ బాణసంచ కాలుస్తూ ర్యాలీగా వెళ్లారు. ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ పుస్తకంపై సికింద్రాబాద్ క్లబ్ లో చర్చాగోష్ఠి జరిగింది. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ఈ పుస్తకాన్ని రచించారు. బ్రిటిష్ దోపిడీ విధానాలు, నాటి పాలనలో భారతీయులపై వేధింపులను ప్రధానంగా పుస్తకంలో ప్రస్తావించారు శశి థరూర్. చర్చాగోష్ఠిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే గీతారెడ్డి, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ పాల్గొన్నారు. పాఠకులు, అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు మాజీ మంత్రి. ఇండియన్ ఆర్మీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ట్రైనింగ్ కు పంపించే కార్యక్రమం విశాఖలో దిగ్విజయంగా సాగింది. తల్లిదండ్రుల సమక్షంలో ఎంపికైన అభ్యర్థుల డిస్పాచ్ నిర్వహించారు. ఇటీవల కాకినాడలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో 41,000 మంది పాల్గొంటే వారిలో 631 మంది అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించారు. వీరికి విశాఖలో వీడ్కోలు పలికారు తల్లిదండ్రులు. ఎంపికైన ప్రతి అభ్యర్థి దేశం కోసం ఎలాంటి త్యాగాలు చేయటానికైనా సిద్ధంగా ఉండాలని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్ తెలిపారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లేవారికి డ్రా తీసింది తెలంగాణ హజ్ కమిటీ. మొత్తం 20,601 మంది దరఖాస్తులు స్వీకరిస్తే 3,367 మందిని హజ్ యాత్రకు ఎంపిక చేసింది కమిటీ. జనరల్ కేటగిరీ నుంచి 330 మంది, సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో 774 మంది ఎంపికయ్యారన్నారు తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సలహాదారు ఏకే ఖాన్. కడప జిల్లా సుండుపల్లి నుంచి హిందూ క్షేత్రాల దర్శన యాత్రను ప్రారంభించారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ. ఏపీ ప్రభుత్వం, దేవాదాయ శాఖ, టీటీడీ సంయుక్తంగా చేపట్టిన పుణ్యక్షేత్రాల యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 200 మంది వెళ్లారు. వీరందరూ జిల్లాలోని పుణ్యక్షేత్రాలను 4 రోజుల పాటు సందర్శిస్తారు. పేద హిందూ భక్తులకు సనాతన ధర్మం పట్ల విశ్వాసం కల్పించడమే హిందూ క్షేత్రాల దర్శన ముఖ్య ఉద్దేశ్యం.
హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు మృతి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా భీమ్ సింగ్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అయితే బాత్రూంకు వెళ్లిన భీమ్ సింగ్ కు ఫిక్స్ రావడంతో చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఈ వాదనను ఖండిస్తూ బంధువులు, స్థానికులు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు పలకడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది ఆందోళనకారులు పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. న్యాయం చేయాలంటూ కడప పోలీస్ స్టేషన్ చుట్టూ 9 నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోకుండా అసభ్యంగా దూషణలకు దిగారని ఆరోపించారు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేతలు, కార్యకర్తలు. బాధిత మహిళ షనీరునీషా పట్ల ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా దౌర్జన్యంగా స్టేషన్ నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు పలువురు మహిళలు. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. విశాఖ ఎస్పీ రాహుల్ శర్మ ఎదుట పోలీసులకు లొంగిపోయారు 5గురు మావోయిస్టులు. వీరిలో ఒకరు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఏసీఎం గెమ్మిలి చందమ్మ అలియాస్ అఖిల కాగా మిగిలిన 4 ఆర్మేడ్ మిలీషియా సభ్యులు. పలు దళాల్లో పనిచేసిన చంద్రమ్మ కొంతకాలంగా మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటోంది. మిలీషియా సభ్యుల్లోనూ 3 మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఓవైపు అనారోగ్యం, మరోవైపు తమకు సహకరించాలంటూ మావోయిస్టు పార్టీ తెస్తున్న ఒత్తిడి తట్టుకోలేకనే పోలీసులకు లొంగిపోయామన్నారు. వివాహం లేటుగా జరిపించారని పురోహితుడిగా చితకొట్టారు వరుడి బంధువులు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ లో జరిగింది. ముహూర్త సమయానికి చాలా ఆలస్యంగా వచ్చారు వరుడి బంధువులు. దీంతో పెళ్లి ఆలస్యంగా జరిగింది. అయితే వధువు మెడలో తాళి కట్టిన వెంటనే పూటుగా మద్యం సేవించిన మత్తులో పురోహితుడిపై దాడికి దిగారు వరుడి బంధువులు. బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు బలంగా దెబ్బ తగలడంతో హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పీటల మీద ఓ పెళ్లి ఆగిపోయింది. 4 బిడ్డల తండ్రి వధువు కుటుంబాన్ని మోసగించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా తాళి కట్టే సమయానికి అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో విషయం బయటపడింది. దీంతో షాక్ తిన్న వధువు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వరుణ్ణి గదిలోకి తీసుకెళ్లి బంధించి మరీ దేహశుద్ధి చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురానికి చెందిన రాంప్రసాద్ గౌడ్ కు చేల్పూరు గ్రామానికి చెందిన మానసతో వివాహం నిశ్చయమైంది. ఉదయం 10:45 పెళ్లి జరగాల్సి ఉండగా 4 పిల్లల్ని ఏం చేస్తావంటూ భార్య రంగప్రవేశం చేసింది. ఇది తెలిసి వధువు కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్దలు, అతిథులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాళి కట్టే ముందు పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనతో కాస్త ఇబ్బంది పడినప్పటికీ భార్య పిల్లలున్న వ్యక్తితో పెళ్లి ఆగిపోవటం వల్ల మంచి జరిగిందన్నారు వధువు కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ స్థలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 200 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన కాసేపటికి ఫైర్ ఇంజిన్లతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు. షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి మహేందర్ రెడ్డి అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. బ్యాక్ టు న్యూస్. దారి దోపిడీలు, చోరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 దొంగల్ని కడప పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 227 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఒక బైక్, 2 కత్తులు సీజ్ చేశారు. మహిళలను, ప్రేమికులను ఒంటరిగా వెళుతున్న వారిని ప్రొద్దుటూరుకు చెందిన 2 దొంగలు బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నారు. 3 ఏళ్లుగా నేరాలకు పాల్పడుతున్న వీరు కడప శివారులోని యోగివేమన యూనివర్సిటీ వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. ఎన్ని తనిఖీలు జరుగుతున్నా, అరెస్టులు చేస్తున్నా గంజాయి స్మగ్లింగ్ కు బ్రేకులు పడట్లేదు. విశాఖ జిల్లా పాడేరు నుంచి మహారాష్ట్రలోని నాసిక్ కు తరలిస్తున్న 200 కేజీల గంజాయిని సీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
హెచ్ఎంటీ కాలనీ అటవీ ప్రాంతంలో దూసుకుపోతున్న స్కోడా కారును ఆపిన పోలీసులు తనిఖీలు చేపట్టేసరికి ఈ గంజాయి స్మగ్లింగ్ వెలుగు చూసింది. ఈ కేసులో 2 నిందితులు శ్రీనివాస్, సతీష్లను అరెస్టు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని 10 ఏళ్లుగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న శ్రీనివాస్ పై కీసరా, హయత్నగర్, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లిలో 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. మృతులు మేడిపల్లి మండలం లింగంపేట్ కోరుట్లకు చెందినవారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు ఉపయోగించే అధికారిక వాహనాలపై ఎర్ర బుగ్గలు ఉండకూడదని సీఎం నిర్ణయించారు. అంతేకాదు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనకూడదంటూ తేల్చి చెప్పారు. ప్రభుత్వం కొలువుదీరాక తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకోవటం పంజాబ్లో చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్, కేబినెట్ మంత్రులుగా 9 మంది ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం రేస్లో చివరికంటూ నిలిచిన సత్పాల్ మహారాజ్ కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, జేపీ నడ్డా, ఉమాభారత్తో పాటు మాజీ సీఎం హరీష్ రావత్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో గూండారాజ్ దుష్పరిపాలనకు చర్మగీతం పాడతామన్నారు డిప్యూటీ సీఎంగా ఎన్నికైన కేశవ్ ప్రసాద్ మౌర్య. త్వరలోనే యూపీ ప్రజలు రాష్ట్రంలో అభివృద్ధి చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. యూపీలో బీజేపీ విజయ ఢంకా మోగించడంతో ప్రధానికి అభినందనలు తెలిపారు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ. ఢిల్లీ వచ్చిన నికోలస్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. పెద్ద నోట్ల రద్దు, భారత్ ఫ్రాన్స్ సంబంధాలు ప్రధాన అంశాలుగా ప్రస్తావనకు వచ్చాయి.